ఒక ఎక్స్ అనే పర్సన్కి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఏ బి అని 2 ఉన్నారు. ఈయనకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఏ అమెరికాలో సెటిల్ అయినాడు, ఈయనకు ఏమీ డబ్బులు అవసరం లేదు, బాగున్నాడు. బి అలాగే ఉండిపోయినాడు, చదువుకోలేదు. ఈ ఏ ఏమనొచ్చు అంటే, సరే అన్నకి ఆ పొలం ఇచ్చేసేయి, నాకు ఇంకేం వద్దు, నేనేమి తీసుకోను, ఎందుకంటే నాకు కావాల్సినంత ఉంది కాబట్టి నాకేం అక్కర్లేదు, అన్నకి ఇచ్చేయని చెప్పొచ్చు. అలా చెప్పడాన్ని అతను నాకు ఆస్తి హక్కు ఉంది అనే ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగబద్ధ హక్కు అయినప్పటికీ కూడా రాజ్యాంగబద్ధ హక్కు నేను ఖచ్చితంగా అడుగుతాను అని ఆయన అంటే ఎవరు ఏమనలేరు. నేను ఇచ్చేస్తానంటే కూడా అనొచ్చు. అది త్యాగం చేయడం ఆయన వర్షన్లో. సో కాబట్టి అలా చేయొచ్చు. ఓకేనండి. సో కాబట్టి ప్రాథమిక హక్కుని మనం సాక్రిఫైస్ చేయలేము, కానీ ఇతర హక్కుల్ని అవసరాన్ని బట్టి సాక్రిఫైస్ చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. దీన్నే తెలుగులో గ్రహణ సిద్ధాంతం అంటారు. గ్రహణ సిద్ధాంతం లేదా ఎక్లిప్స్. ఏంటి అసలు ఈ గ్రహణ సిద్ధాంతం లేదా ఎక్లిప్స్ అంటే ఇక్కడ గమనించండి. ఈ గ్రహణ సిద్ధాంతం అంటే మీకు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఉన్నప్పుడు చంద్రుడో సూర్యుడో కొంతకాలం కనపడడు కదా, అలా కనపడకుండా ఉండడాన్ని గ్రహణ సిద్ధాంతం అంటే, ఒక చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని గ్రహణ సిద్ధాంతం అంటారండి. అంటే ఒక లాని టెంపరీగా అలా నిలిపేస్తే, అమలు కాకుండా నిలిపేస్తే గ్రహణ సిద్ధాంతం అంటారు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, భారత రాజ్యాంగ పరిషత్తు 1950లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చర్చలు అయిపోయి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఎక్లిప్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. అయితే ప్రజాస్వామ్య దేశంలో, డెమోక్రటిక్ కంట్రీలో ఎక్కడైతే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందో అక్కడ ఎక్లిప్స్ కూడా ఉండాలి. కానీ రాజ్యాంగ పరిషత్ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అలా పట్టించుకోకపోవడం వల్ల కొంతమంది ఏం చేశారంటే, అలా ఎలా చేస్తారు, మీరు ఈ దేశం ప్రజాస్వామ్య రాజ్యం, గణతంత్ర రాజ్యం, మరి అలాంటప్పుడు ఎక్లిప్స్ గురించి మాట్లాడాలి, ఒకవేళ ఏదైనా చట్టం ఇబ్బంది కలిగిస్తుంటే దాన్ని తాత్కాలికంగా నిలిపేయాలి, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి అని కోర్టు మీద ప్రెజర్ తీసుకొస్తే 1956లో సుప్రీంకోర్టు బికాజీ నారాయణ్, ఈ కేసులన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ కేసులు ఇవి. బికాజీ నారాయణ్ వర్సెస్ మధ్యప్రదేశ్ స్టేట్ కేసు అనే కేసులో ఏం చెప్పింది అంటే, మేము గ్రహణ సిద్ధాంతాన్ని పరిగణిస్తామంటే లెక్కలోకి తీసుకుంటామన్నారు.